ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారిగా ఇవాళ బెజవాడలో నవనిర్మాణ దీక్షను చేపట్టనున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని 4 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. ముఖ్యమంత్రి దీక్షను దృష్టిలో ఉంచుకొని పాదయాత్ర చేసే ప్రాంతాన్ని ఆక్టోపస్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సుమారు 30,000 మంది నిర్మాణ దీక్షలో పాల్గొంటారని అంచనా వేశారు. ఇటు పార్టీ యంత్రాంగం కూడా కార్యకర్తల్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. నవనిర్మాణ దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన ఉద్యోగులకు ప్రత్యేక వసతుల ఏర్పాట్లు చేశారు. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు దీక్షకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మనకి దామోదర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మమత, ఇప్పటికే అయితే ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చాయి. బెంజ్ సర్కిల్ ప్రాంతం కావడంతో కొంత ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీక్షకు కూడా భారీగా ఏర్పాట్లు చేయటం కానీ అటువంటివి కానీ ఎక్కడా లేకుండా చాలా సింపుల్గా చేస్తున్నారు. సాధారణ రాజకీయ నాయకులు ఏ తరహాలో అయితే మొత్తం కూడా ధర్నా చేస్తారో ఆ తరహాలోనే దీక్ష చేస్తారో ఆ తరహాలోనే దీక్ష చేసే విధంగా మొత్తం కూడా దీనంతా కూడా రూపొందించడం జరిగింది. ముందుగా అయితే మాత్రం చాలా హడావుడిగా దీన్ని దీక్షను చాలా చేయాలి అని చెప్పేసి భావించారు. అయితే చంద్రబాబు అయితే మాత్రం చాలా మొత్తం కూడా అధికార యంత్రాంగానికి కానీ స్థానిక నాయకులకు కానీ ఒక దిశానిర్దేశం చేయటం జరిగింది. ప్రధానంగా ఈ దీక్ష సామాన్యులు రాజకీయ నాయకుడు ఎలా చేస్తాడో అలాగే తన దీక్ష ఉండాలని చెప్పేసి చెప్పడంతో మొత్తం కూడా ఏర్పాట్లన్నీ చాలా సింప్లిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా బందర్ రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ అనుమతించడం జరిగింది. కానీ కొద్దిసేపటిగా ఇప్పుడే మొత్తం కూడా ట్రాఫిక్ అంతటిని కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. 15,000 మంది మొత్తం కూడా పబ్లిక్ తోనూ అదేవిధంగా మొత్తం ఈ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. జిల్లాకు సంబంధించినటువంటి ఏపీ ఎన్జిఓలు కానీ అధికారులు కానీ అనధికారులు కానీ వీళ్ళందరూ కూడా దాదాపుగా 15,000 మంది అది మొత్తం కూడా ఈ నవనిర్మాణ దీక్షలో పాల్గొంటారని ఒక అంచనా వేశారు. ఇప్పటికే మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అన్ని శాఖల ఓఎస్డీలు కానీ ఆ శాఖ కార్యదర్శులు కానీ లేకపోతే ఆ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి ఇప్పటికే భారీగా తరలి రావడం జరిగింది. అయితే వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే చంద్రబాబు దీక్ష దృష్ట్యా మొత్తం కూడా ఇదంతా కూడా ఆక్టోపస్ మొత్తం తన అదుపులోకి తీసుకుని రావటం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో చంద్రబాబు ఈ ఏడాదికి సంబంధించినటువంటి పరిపాలనలో ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను నిర్దేశించుకునే విధంగా మొత్తం 2022కి అగ్రగామిగా రాష్ట్రంలో మొత్తం నిలపాలనే ఉద్దేశాన్ని కానీ లేకపోతే ఈ ఏడాది కాలంలో అదేవిధంగా మనం చూడొచ్చు ఏదైతే మొత్తం రాష్ట్ర విభజన సందర్భంలో జరిగినటువంటి నిరసనలకు సంబంధించి విడిపోయే ముందుగా జరిగినటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ మొత్తం కూడా ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర విభజనకి ఎందుకు జరిగింది, దానికి ప్రధాన కారణం ఏమిటి అనే లక్ష్యాలను మాత్రం ఈ ప్రధానంగా మనం చూస్తున్నాం. వేదిక చుట్టూ కూడా వీళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా డిస్ప్లే చేస్తున్నారు. 9 గంటలకు చంద్రబాబు నాయుడు విజయవాడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఉద్యోగులు వీళ్ళందరితో కలిసి మొత్తం కూడా ఇక్కడ ఆయన మొత్తం పాదయాత్రగా స్టెల్లా కాలేజీ నుంచి పాదయాత్రగా చంద్రబాబు నాయుడు ఇక్కడికి రానున్నారు. అయితే అసలు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, దీక్ష ప్రధాన లక్ష్యం ఏమిటి మీ ఉద్దేశం? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అనేటటువంటిది తెలుగు జాతి ప్రతిష్టకి సంబంధించినటువంటి అంశం. ఇవాళ మన దగ్గర వనరులు ఉన్నాయా, ఏ పరిస్థితిలో ఉన్నామనేది ప్రజానికానికి తెలియజేసి ఈ రాజధాని నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకుని అన్ని వర్గాల ప్రజల చేత ఒక దీక్ష పూనేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 9:30 గంటలకే ఈ నవనిర్మాణ దీక్ష ఇక్కడ చేయించబోతా ఉన్నారు. ఈ దీక్షలో ప్రజలందరూ కూడా పాల్గొని దీక్ష పూని ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఏదైతే నవనిర్మాణ దీక్ష ఉందో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు దీక్షకి సంబంధించి ఇక్కడి నుంచే ప్రతిజ్ఞ చేయించబోతున్నారు. రాష్ట్రం విడిపోవటానికి కారణాలు ఏమిటి అనేది అంతా కూడా ఇక్కడి నుంచే చంద్రబాబు తన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆక్టోపస్ కానీ వీరంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కానీ బుల్లెట్ ప్రూఫ్ వీటన్నిటిని కూడా సిద్ధం చేసి ఉంచారు. దాదాపు 15,000 మంది ఉద్యోగులు మొత్తం కూడా ఈ నవనిర్మాణ దీక్షలో పాల్గొనబోతున్నారు. ఉదయం 9 గంటలకు స్టెల్లా కాలేజీ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు. పాదయాత్ర చేయడం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకుని మొత్తం కూడా నవనిర్మాణ దీక్ష ఎందుకు చేపట్టాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేయడంతో పాటు ప్రజలకు వివరించబోతున్నారు. మమత, సమాచారం అందించినందుకు